నమస్తే, జై భీమ్. వెల్కమ్ టు మూక్ ప్రజాగలం. ఈరోజు ముఖ్యాంశాలు. నమస్తే, జై భీమ్. ఈరోజు ఈ మంచి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారి దృష్టికి ఈ కూటమి ప్రభుత్వంలో కొంతమంది చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి అధికారులను విషయం కూడా ఈరోజు ఎండగట్టే విషయంపై ఈరోజు కలెక్టర్ వారిని కలవడం జరిగింది. తంగళ్ళబీడులో గత ప్రభుత్వాలు ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టుకోమని ఇచ్చిన స్థలాల్లో వారు ఇళ్ళు కట్టుకున్న తర్వాత వారందరూ కూడుకొనుటకు వారి సమస్యలను ముందుగానే ఎరిగి వారికి ఒక కామన్ సైట్ను ఏర్పరచడం జరిగింది. కామన్ సైట్ అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి అన్ని వర్గాల, అన్ని మతాల, అన్ని కులాల, అన్ని పార్టీలు వారుకి సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ ఒకటి, అదేవిధంగా ఆ పిల్లలకు పనికొచ్చేటువంటి బడి ఫ్యూచర్లో కట్టుకోవడానికి ఒక స్థలాన్ని కేటాయించిన సందర్భాలు లేకపోలేదు. 2016లో కొంతమంది కబ్జాదారులు కన్ను దాని మీద పడి అక్రమంగా గుడి నిర్మిస్తున్నటువంటి సందర్భంలో క్రైస్తవులు వేరే కట్టుకున్నారు, ముస్లిమ్స్ వేరే కట్టుకున్నారు కొనుక్కొని. దీనిలో కొంతమంది హిందూ మిత్రులు, ఇది హిందూ మిత్రులకు పుట్టింది కాదు, కొంతమంది నాయకులు కబ్జాదారులు చేస్తున్నటువంటి నేపథ్యంలో కబ్జా చేస్తున్నటువంటి నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు నిర్మిస్తూ ఉంటే ఆనాటి తహసీల్దార్ వారిని ఫిర్యాదు చేసి అది ఆపడం జరిగింది. తర్వాత మధ్య మధ్యలో కూడా వీడు దొంగతనంగా కట్టడం జరిగింది. ఈ అక్రమ కట్టడాన్ని 2026లో స్టార్ట్ చేస్తే ఇది తహసీల్దార్ వారికి ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ వారి నుంచి నగర పంచాయతీ వారికి, నగర పంచాయతీ నుంచి అదేవిధంగా ఆర్డీఓకి, ఆర్డీఓ నుంచి కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కలెక్టర్ వారు మళ్ళీ ఆర్డీఓకి దాన్ని బదిలీ చేస్తే ఈ అధికారులు మొత్తం కలిసి కూడా ఇవాళ ఆ కబ్జాదారులకు కొమ్ము కాస్తూ ప్రజలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని ఏమైతే నిర్మించాలో అది నిర్మించకుండా అక్రమ మార్గంలో ఒక గుడిని అక్రమ నిర్మాణం చేస్తూ ఉంటే వేలుకు వేలు ఈ గుడి పేరుతో డొనేషన్లు వసూలు చేస్తూ ఉంటే ఈ అక్రమ గుడి నిర్మాణాన్ని ఆపమని ఫిర్యాదు చేస్తే అసలు అక్కడ కట్టడాలే కనపట్టలేదని మున్సిపల్ కమిషనరు ఇది ఎవరు ఇచ్చారు అని పోతేనేమో మాకు తెలియదు, మున్సిపల్ కమిషనర్ ఇచ్చిందనేమో ఎంఆర్ఓ వారు. ఇవన్నీ వీటి మీద కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే కలెక్టర్ వారు ఆర్డీఓకి ఫార్వర్డ్ చేస్తే ఆర్డీఓ వారు కూడా ఇది దీని మీద ఎందుకు మీకు బాబా గారు, మెహర్ గారు, ఇది ఇంకెక్కడ వేరే అటువంటి కుంభకోణాలు ఉన్నాయి అనేటువంటి ఆర్డీఓ మాటలు. ఈ ఆక్రమణదారులకు, ఈ అక్రమ కట్టడాలకు ఈ అధికారులు ఎందుకు కొమ్ము కాస్తున్నారు? ఆ నేపథ్యంలోనే ఈరోజు కలెక్టర్ వారు వస్తున్నారు అని చెప్పినటువంటి సందర్భంలో కలెక్టర్ వారిని ఈ వివరాలు వివరించాలని వెళ్ళిన నేపథ్యంలో వాళ్ళు అక్కడ కలెక్టర్ వారు లేకపోవడంతో ఇవాళ అక్కడ జాయింట్ కలెక్టర్ వారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రం ఇచ్చినటువంటి సందర్భంలో కూడా ఈ వివరణ పూర్తిగా వివరిస్తుంటే అర్థం చేసుకున్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ గుడి ఎందుకు కట్టకూడదని అడుగుతున్నారు. దాన్ని పూర్తిగా వివరిస్తే ఆమెకు అర్థమయ్యి కనీసం ఆ ఇచ్చే ఫిర్యాదుని అది ఎవరో పంపించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఎంఆర్ఓ పంపిస్తానని చెప్పారు. అది ఎంఆర్ఓ పంపించాను, ఆల్రెడీగా ఆర్డీఓ గారికి ఇచ్చాను, తర్వాత కలెక్టర్ గారికి ఇచ్చాను, మళ్ళీ కలెక్టర్ గారు మళ్ళీ ఆర్డీఓ గారికి రిఫర్ చేశారు. ఇదంతా అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా ఈరోజు మిమ్మల్ని కలవడం వచ్చారని చెప్పి ఉన్నాను. కాబట్టి ఈ తంగళ్ళబీడు విషయంలో ప్రభుత్వాలు ప్రజల కోసం కలిగినటువంటి ఈ భూమిని
ఈ అక్రమ కట్టడాల్లో అధికారులు అక్రమ కట్టడాన్ని ఆపకుండా మరి అక్రమ కట్టడాలు కడుతున్నటువంటి వారికి సహకరిస్తూ తప్పుడు నివేదికలు ఏమైతే ఇచ్చి ఉన్నారో వీరి అందరూ తప్పనిసరిగా దాని మీద సరైన నివేదికనిచ్చి ఆ కట్టడాన్ని ఆపి మరి ప్రజలకు చెందవలసింది, ప్రజలకు అవసరమైనటువంటి ఒక కమ్యూనిటీ హాలు, స్కూలు నిర్మించే విధంగా మరి నివేదికనిచ్చి పై ఉన్నతాధికారులకి ఈ నివేదికను పంపించకపోతే రేపు 9వ తారీఖు ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంలో తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో, నగర పంచాయతీలో, మండలాల్లో మరి పోలీస్, మరి రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్లో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద కూడా నేను ఒక నివేదిక తయారు చేసి ఉన్నాను. తప్పనిసరిగా ఆ నివేదికలో ఆ రోజు ఆ స్టేజీ మీద ఈ అధికారులు మొత్తం చేతులు కట్టుకొని సీఎం గారి ముందు నిలబడి సమాధానం తప్పనిసరిగా చెప్పవలసిన అవసరం ఉందని ఈరోజు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇకనైనా ఆ తంగెళ్ళబీడు విషయంపై అక్రమార్కులు కడుతున్నటువంటి అక్రమ కట్టడాన్ని ఆపి ఆ స్థలం అసలు ఎందుకు నిర్మించారు, ఆ స్థలం ఎందుకు కేటాయించారు, ఆ స్థలంలో ఎప్పుడు కట్టబడింది, ఆ స్థలంలో గుడి ఆకారం ఎప్పుడు కట్టబడింది, ఏ కేటర్లో కట్టబడింది, ఎందుకు కాపాడింది అని పూర్తిగా కింద ఈ లోకల్ ఉన్నటువంటి మున్సిపల్, నగర పంచాయతీ అధికారులు, తహసీల్దార్ మరి రెవెన్యూ అధికారుల కింద దీని మీద మరి తగినటువంటి మరి ఎంక్వైరీ పెట్టి నేను సమాచార చట్టం అడిగి ఉన్నాను వీరిని. మరి సరైనటువంటి రీతిలో మరి సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోతే రానున్న కాలంలో మీ మొత్తం అందరూ కూడా అధికారులు కూడా సీఎం వారి ముందు నిలబడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్తే, జై భీమ్.